హలో పీపుల్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. సో గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను కిచెన్ ఐటమ్స్ కోసం యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. సో నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి పలుకులుండలు చేద్దామని. సో ఫస్ట్ మనకి కావాల్సిన పలుకులు తీసుకున్నాను. నాకు ఎంత క్వాంటిటీ కావాలో నేను తీసుకున్నాను. కేజీ దాటే తీసుకున్నాను, 1.5 kg తీసుకున్నాను నేను. సో అవి ఫస్ట్ మనం చేయాల్సిందంతా వేయించుకోవాలి. సో ఫస్ట్ వేయించుకుంటున్నాను నేను. మనకి పల్లీలు అనేవి బ్రౌన్ కలర్ వస్తే చాలు, అది తొక్కొస్తే చాలు అన్నట్టు మనం వేయించుకోవాలి. సో నేను అలా వేయిస్తున్నాను. ఈ కలర్ వస్తే మనకి చాలు అని చెప్పి ఇంకా ఒక వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. సో మనకి అవి తొక్కలు తీయాలి కాబట్టి కొంచెం చల్లగా అయితే చేతులు కాలకుండా ఉంటాయి కాబట్టి అలా నేనేదో సరదాగా అలా తీస్తున్నాను. కానీ వేడి మీద ఉన్నాయి, చల్లారాక ఇంకా మొత్తం 2 చేతులతో కలిపి తీసిస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బెల్లం నేనైతే 1.5 kgకి 1 kg బెల్లం తీసుకున్నాను. కావాల్సినంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నాను. నాకైతే అది సరిపోతుందని చెప్పి నేను తీసుకున్నాను. మీరు కూడా కొంచెం ఎక్కువ అయిందంటే మనకి ఉండలు సరిగా రాదు. సో అందుకని చెప్పేసి నేను 1.5 kgకి కేజీ బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ అది స్టవ్ మీద పెట్టేశాను. పెట్టినాక బెల్లం స్టవ్ పైన పెట్టినాక వాటర్ ఎక్కువ వేస్తే చాలా టైం పడుతుంది పాకం రావడానికి. సో మనం వాటర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత వేగంగా మనకి పాకం అనేది వస్తుంది. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది పాకం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నేను వాటర్ తక్కువ వేసాను కాబట్టి పాకం చూడండి వేగంగా వచ్చేసింది. అలా పాకం వచ్చిందో లేదో అని చెప్పేసి నేను బౌల్లో వాటర్ అనేది తీసుకున్నాను. బౌల్లో వాటర్ తీసుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. సో నేను ఇలా ఫస్ట్ ట్రై చేశాను, రాలేదు, అలా ఉండలా రావాలి. సో ఇంకా అది మెత్తగా ఉందని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వాటర్లో పెట్టిన అప్పుడు వచ్చిందే ఇదిగోండి, ఇది సెకండ్ టైం పెట్టింది. సో అలా వస్తే మనకి చాలు, పాకం వచ్చేసినట్టే. అలా కొంచెం గట్టిగా ఉండాలి కొడితే. వాటర్లో కొట్టేస్తే చిన్న సౌండ్ వస్తే చాలు, ఎందుకంటే పల్లీలు అనేవి మళ్ళీ వీడిపోతాయి ఉండలు చుట్టినాక. ఇది సెకండ్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు ఉండ వస్తుందని చెప్పేసి ఇంకా పల్లీలు అనేవి వేసేద్దామని ఫిక్స్ అయ్యి వేసేసా. సో ఫైనల్గా సరిపోయిందని అనుకున్నాను, బాగానే వచ్చాయి. కలుపుతూనే ఉండాలి. అలాగా కొంచెం బెల్లం ఎక్కువైందని చెప్పేసి ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా పల్లీలు ముందు నుంచే వేయించుకున్న ఉంటే అవి వేసేసాను. వేసినాక బాగానే వచ్చింది. ఇదిగోండి, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. అలా స్టవ్ మీద పెడుతుంటే అలా కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది పాకం అనేది. ఇదిగోండి, పర్ఫెక్ట్గా అప్పుడు అర్థమైంది. ఇంకా బాగానే ఉందని చెప్పేసి నేను చుట్టడం స్టార్ట్ చేసేసాను. కొంచెం మనం చేతికి ఆయిల్ పెట్టుకొని ప్లేట్లో ఆయిల్ పెట్టుకొని పల్లీలు చుడితే మనకి కాలదు కూడా. సో ఇదిగోండి, పల్లీలు అనేవి నాకు ఇలా పర్ఫెక్ట్గా బాగానే వచ్చాయి. కొన్నిటికి బెల్లం ఎక్కువ అయ్యింది అంటే అది బెల్లం లాస్ట్లో ఉంటుంది కాబట్టి సో అలా కొన్నిటికి ఎక్కువగా కనిపిస్తుంది. బట్ హెల్త్కి మంచిదే కాబట్టి ఏమైంది గాయ్స్, తినేయాలి, సర్దుకుపోవాలి. సో ఫైనల్గా అయితే నాకైతే అవుట్పుట్ బాగానే వచ్చింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.